మీరు రచన చేయడానికి ప్రత్యేకంగా ఏమైనా సమయం అంటూ ఉంటుందా? అట్లా ఏమైనా కేటాయిస్తారా? ఎందుకంటే మీరు చాలా బిజీ. మీరు ఓఎస్డి ఏపీ ప్రభుత్వానికి ఎట్లా ఉంటుంది మీ సమయం? నేను రచనలు చేసే సమయం కంటే కూడా పుస్తకాలు ఎక్కువ చదువుతాను. అచ్చా. ఎక్కువ టైం పుస్తకాలు చదవడానికే నేను ఎక్కువ వినియోగిస్తాను. నాకు ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఎంత సమయం లేకపోయినా కూడా, ఎంత బిజీగా ఉన్నా రోజు కనీసం 1 గంటన పుస్తకం చదివే అలవాటు. అచ్చా. ఇక నేను ఏదైనా ఒకటి రాయాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఫస్ట్ దానికి విషయ సేకరణ అంతా చేసుకుంటాను. తర్వాత దాన్ని కూర్పు చేసుకుంటాను. ఒక బౌండరీస్ గీసుకుంటాను. మనం ఈ యొక్క అంశాన్ని ఎంతవరకు రాయాలి, ఏవేవి టచ్ చేయాలి, ఏవేవి టచ్ చేయకూడదు. ఎందుకంటే స్కోప్ను మనం విస్తృతపరచుకుంటూ పోతే ఎంత అవుతుంది గ్రంథం, అంత చదివేవాళ్ళు లేరు. కాబట్టి కూర్పు చేసుకోవాలి. కూర్పు చేసిన తర్వాత నేను రాయడానికి ఉపక్రమిస్తాను. అది కూడా ఏంది, మాకు 5 డే వీక్. అచ్చా. నాకు సాటర్డే సండే బాగా తీరిక ఉంటుంది. నేను ఎక్కడ బయటికి కూడా పోను. ఏదైనా సభలు సమావేశాలు సాయంకాలం ఉంటే పిలిస్తే పోయేసి వస్తాను. అవును. కాబట్టి శనివారం ఆదివారం ఆ 2 రోజుల్లో నేను బాగా రాసుకుంటూ కూర్చుంటా. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను రాసుకోవడానికి. మిగతా సమయంలో చదువుకోవడం ఎక్కువ ఉంటుంది. అన్నగారి ఈ రచయితలు కవులు ఒక గ్రూపుల్లాగా ముఠాల్లాగా ఎందుకు కడతారు అసలు? ఒకప్పుడు ఇవి రాజకీయ రంగంలో మాత్రమే ఉండేవి గ్రూపులు, వర్గాలు. ఇప్పుడు ఈ సాహిత్య రంగంలో కూడా వచ్చినాయి. అది మంచిది కాదు, పద్ధతి కాదు. ఇప్పుడు కులాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు, ప్రాంతాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు, దళితులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు, స్త్రీవాద కవులు సపరేట్గా నిర్వహిస్తున్నారు. వీళ్ళు దానికి పోరు, వాళ్ళు దీనికి రారు, వీళ్ళు దానికి పోరు, వీళ్ళంతా కలిసి ఎవరి వారు నిర్వహించుకుంటూ ఉపయోగం ఉంది. ఇప్పుడు మనం సమానత్వాన్ని కోరి సమాజ హితాన్ని కోరినప్పుడు అందరం కలుసుకొని చేయాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అసలు ఈ సాహిత్యవేత్తలు ఏం ఆశించి ఈ సాహిత్యాన్ని సృష్టిస్తారు? అసలు కొంతమంది ఇంతకుముందు చెప్పారు మీకు, తృష్ణతో రాస్తారు. కొంతమంది ఒక వ్యసనంలా వెంటబడి రాస్తారు. ఇంకా వాడికి ఏం లేదు, అది ఒక పెద్ద మత్తుగా రాసుకుంటూ ఉంటాడు. అలిశెట్టి ప్రభాకర్ లాగా. అలిశెట్టి ప్రభాకర్ అతను తక్కువ సమయంలో అండి, చిన్న వయసులోనే చనిపోయాడు. కానీ కాలం అంతా రాస్తూనే ఉన్నాడు. అది వ్యసనంగా రాశారు. అట్లా కొంతమంది వ్యసనంగా రాస్తారు. కొంతమంది సమాజ హితాన్ని కోరి సమాజం కోసం రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలాంటి ప్రాచుర్యం లేకుండా, తన పేరు బయట కూడా రాకుండా, తెలియకుండా ఉండాలని మారు పేర్లతో రాస్తారు, కలం పేరు పెట్టుకొని రాస్తారు. ఎందుకు అట్లా అన్నగారు? ఎందుకో అంటే నా పేరు ఎందుకు బయటకు చెప్పుకోవాలా అని. నాకు అట్లాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఫోటో ఇంతవరకు ఎవరు చూడలే. ఏమై ఉంటుంది? మీరు ఆయన చూసారా, కలిసారా? ఆయన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ గాంధీనగర్లో ఉండేవాడు. ఓకే. నేను పోవాలని నేను అప్పుడు బాగా చదివేవాడిని. మళ్ళీ తర్వాత ఎండమూరి విశ్వనాథ్ చదివేవాడిని. ఆయన ఫోటో అయితే మాత్రం ఎక్కడా లేదు, ఎవరికి ఇవ్వాల. ఆయన ఇంటర్వ్యూల్లో కూడా మామూలు ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ ఫోటో ఎక్కడ వేయలేదు. అట్లా కొంతమందికి ప్రచారం ఉంటే నచ్చదు, తమ పేరు బయటికి తెలియడం కూడా నచ్చదు, తన ఫోటో కూడా బయటకు పంపించడం నచ్చదు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకుపోతుందని భయం ఉంటుంది కొంతమందికి. ఓకే. సో దానివల్ల ఎవరు. ఓకే 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 రైట్. అసలు ఉద్యమాలు ఎందుకోసం వస్తాయి, ఎవరి కోసం వస్తాయి? ఏ ఉద్యమం వచ్చినా మార్పు కోసమే వస్తాయి. ఓకే. సమాజ హితం కోసమే వస్తాయి, సామాజిక మార్పు కోసం, పరిణామం కోసమే వస్తాయి. అయితే ఇటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు ఈ సాహిత్యవేత్తలు ఆ ఉద్యమాలను బాగా తరస్థాయికి తీసుకుపోతారు. ఓకే. ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కొత్త కవులు కూడా పుడతారు. దానివల్ల సమాజానికి ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు పాత కవులే ఉండకూడదు, కొత్త కవులు రావాలి కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. అవును. అలాంటి కవులు అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు కాబట్టి మనం దాన్ని ఆహ్వానించాల్సినటువంటి కార్యక్రమం. ఓకే. అసలు అంటే సాహిత్యం ఉద్యమాలను సృష్టిస్తుందా, ఉద్యమాలు సాహిత్యాన్ని సృష్టిస్తాయా? లేదు, ఉద్యమం పుట్టిన తర్వాత సాహిత్యం ఉద్యమాన్ని ప్రేరేపిస్తుంది, ఇంకా కొంచెం ముందుకు పంపిస్తుంది. ఓకే ఓకే. ఆ ఉద్యమాన్ని బాగా మరిగిస్తుంది, ఇది నిప్పు కనికల్లా తయారు చేస్తుంది, అగ్నికి ఆజ్యం వచ్చేస్తుంది. ఓకే. కానీ ఎప్పుడు కూడా కవి ఉద్యమ పక్షమే ఉంటాడు. అచ్చా. ఓకే రైట్. జీవితంలో జరిగే సంఘటనలనే సాహిత్యం అనుసరిస్తుంది అంటారు, నిజమేనా? అది వాస్తవం ఇది. ఎందుకంటే జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతులే మనం పరిశీలించి
రచనలు చేస్తాం. ఓకే. అది కృష్ణశాస్త్రి చేసిన, శేషేంద్ర శర్మ చేసిన, లేకపోతే శ్రీశ్రీ గారు చేసిన సామాజిక కోణంలోనే Correct. మనం రచనలు చేయడం జరుగుతుంది. ఆ విధంగానే సాహిత్యం సృజింపబడుతుంది. ఈ ప్రయోజనాన్ని ఆశించే అందరూ కవిత్వాన్ని, సాహిత్యాన్ని రచించడం మొదలు పెడతారు. రైట్. అన్నగారు మీరు నాకు ఒక అద్భుతం. మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఏపీ అసెంబ్లీ ఓఎస్డీ అయి ఉండి మీరు ఒకవైపు ఉద్యోగం చేయాలి, ఒకవైపు సాహిత్య సభలు, మళ్ళీ ఖచ్చితంగా పఠనము, రచనలు, ఈ వ్యాసంగం, ఎట్లా సాధ్యం ఇది? ఎట్లా సెట్ చేస్తారు ఇవన్నీ? అది ఏంటంటే నాకు సమయం విలువ బాగా తెలుసు. ఓకే. కాలం విలువ తెలుసు. పోయిన సమయం మళ్ళీ రాదు. అవును. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు రాసుకుంటూ పోవాలి అనేటువంటి ఒక తపన, తృష్ణ. అందుకనే మనం కాలాన్ని గౌరవించాలి, ఓకే, కాలాన్ని ప్రేమించాలి. నేను ఏ భావజాలాన్ని జోలికి పోను. ఎవరు నన్ను పిలిచినా కూడా సభలకు అటెండ్ అవుతాను. సభలకు పోతూనే ఉంటా, పుస్తకావిష్కరణలకు పోతూనే ఉంటా, కవి సమ్మేళనాలకు పోతూనే ఉంటా. చిన్నపిల్లలు స్కూళ్ళల్లో కార్యక్రమాలు జరుగుతుంటే కూడా పిలుస్తారు. చిన్నపిల్లలు మనకెందుకులే అనుకోను, అయినా కూడా పోతాను. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అని అవని ఇవని గంటల తరబడి ఉన్నా కూడా విసుక్కోకుండా కూర్చుంటాను. నాకు అది ఒక సంతోషం, ఆనందాన్ని ఇస్తుంది, ఒక పెద్ద బూస్టప్. అసలు అన్నగారు ఇప్పుడు ఈ వస్తున్న సాహిత్యాన్ని కనీసం సాటి రచయితలను చదువుతారా? అంటే వీళ్ళ రచనలే చదువుతారు, వీళ్ళ రచనలే గౌరవించుకుంటారు, వీళ్ళ రచనల గురించే ఇతరులకు చెప్తూ ఉంటారు. అంతేగాని వేరే వాళ్ళ రచనలు చదివి, విశ్లేషించి, అధ్యయనం చేసి, వీళ్ళు ఎక్కడైనా సభల్లో పాల్గొన్నప్పుడు పలానా రచన చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా చదవండి అని ఎక్కడ చెప్పిన దాఖలాలే చెప్పరు. గతంలో కొంత విమర్శకులన్నీ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరేమో. విమర్శకులు ఉన్నారు కానీ సద్విమర్శకులు లేరు. బాగా చెప్పారు. విమర్శకులు ఉన్నారు, సద్విమర్శకులు లేరు. అన్నగారు, మరి సాహితీ రంగంలో మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? బాధ పెట్టిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు? ఇక్కడ ఏమవుతుందంటే మన వెనుకనే చాలామంది మనకు వినపడేటట్టుగానే మాట్లాడుతుంటారు, మనం విన్నట్లు నటిస్తూ ఉంటాం. విననట్లు. ఎప్పుడు మనము వేదికల మీద కనిపిస్తుంటే వీడికి సన్మానాలు సభలు పిచ్చిరా అంటాడు ఒకడు. ఓకే. మనం ఎక్కువ పుస్తకాలు రాస్తూ పోతుంటే ఇదంతా సేకరణ అండి, ఇది ఒరిజినల్ కాదు అంటాడు ఒకడు. మనము పుస్తకాలు రాయడం తగ్గించేసామనుకో, ఇందరు సరుకు అయిపోయిందండి అంటారు. అంటే విమర్శకుడు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు, ఇద్దరు సమానంగా ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే మనం రచనలు చేస్తూ ముందుకు సాగలేం.